నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని ఆగస్టు 11వ తేదీ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు అర్బెండాజోల్ టాబ్లెట్లు అందించే కార్యక్రమానికి విచ్చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్, ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సంపోనియా, వెల్త్ సూపర్వైజర్ మరియమ్మ, పిహెచ్ఎన్ చంద్రలీల, ఏఎన్ఎం బి స్వరూప మరియు ట్రైబల్ వెల్ఫేర్ బాలికలు గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహమ్మద్ ఖాన్, బి విష్ణు, ఏ కిష్టన్న, మహమ్మద్ ఫయాజుద్దీన్, శేఖర్ గౌడ్, మహమ్మద్ షౌకత్, ఉపాధ్యాయ బృందం వారు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ మాట్లాడుతూ ప్రధానంగా 1 నుంచి 19 సంవత్సరాలు గల వయసు గల పిల్లలకు నులిపురుగుల నిర్మూలన ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు ఎడ్యుకేషన్ గురించి, మంచి ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఆరోగ్యం మంచిగా ఉండాలని ఎవరైనా డాక్టర్ కోరుకుంటుందని ఏదో జ్వరం వచ్చింది వాళ్ళకు మళ్ళీ ఒక డిసీజ్ అనుకోవడం లేదు, మంచి కావాలని చెప్పి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నాకు నిన్న డాక్టర్ మేడం సూపర్వైజర్ మేడంతో ఫోన్ చేయించి మరి ప్రోగ్రామ్ ఉన్న సార్ మీరు వస్తే బాగుంటుందని చెప్తే మరి మా పనులు వాటిని తెలిసి మీ దగ్గర వచ్చినాము. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళ గోళీలు ఇస్తారు, వాళ్ళ గోళీలు తినాలి, మీ ఆరోగ్యంగా ఉండాలి. మరి ముఖ్యంగా ప్రిన్సిపల్ మేడం, వైస్ ప్రిన్సిపల్ మేడం కూడా ఉన్నారు. మరి స్టాఫ్, టీచర్స్, లెక్చరర్స్ అందరు ఇక్కడ వచ్చారు. మరి వాళ్ళకు కూడా నేను చెప్పినది ఒకటే విన్నతి, ఏదంటే స్టేట్లో 2 జాగాల హాస్టల్, గర్ల్స్ హాస్టల్లో మరి తిండి జాగాలు కానివ్వండి, మరి కిచెన్ ఇలా శుభ్రత పెట్టుకోవాలి. క్లీన్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి. వైస్ ప్రిన్సిపల్ మేడం గారు మరి జాగ్రత్త పడితే బాగుంటుంది. మరి ప్రిన్సిపల్ మేడం కూడా జరగవస్తుందని చెప్పారు. మరి దానివల్ల మీరు కూడా బాధ్యత వహించి, మరి మేడం గారు మీరే బాధ్యత, ఇప్పుడు లెక్చరర్స్ కానీ మరి టీచర్స్ ఎవరైనా ఉంటే మరి వాళ్ళ పిల్లలకు జాగ్రత్తగా చూసుకొని, మీ కడుపులో పిల్లలు పుట్టలేదు కానీ మీకు ఆసరాకు వచ్చిన మీరే తల్లిలాగా వాళ్ళకు వివరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గోళీల విషయాలకు వస్తే మరి ఎవరికైతే జ్వరాలు కానీ ఏదైనా డిసీజ్ ఉంటే తీసుకోవద్దు అని చెప్పి మేడం గారు కూడా చెప్తుంది. మరి అదేవిధంగా ఈరోజు ఎవరైతే అన్నం బ్రేక్ఫాస్ట్ చేసిందో వాళ్ళే గోళీలు వేసుకోవాలంటే అదే పాటిస్తే బాగుంటుంది. మరి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ మీకు చాలా సౌకర్యాలు కల్పించింది. ఈరోజు మొన్న ఇంతకుముందు గవర్నమెంట్లో మీకు చాలా పైసలు తక్కువ వచ్చేవి. మరి కాస్మెటిక్ ఛార్జెస్ మొన్న పెంచినాయి, మీకు తెలుసా? అందరికి పైసలు ఎక్కువ వస్తున్నాయా? వస్తే మేడం వస్తాయి, ఇస్తారా? డైరెక్ట్ అకౌంట్ వస్తున్నాయి. అకౌంట్లో మీ తల్లిదండ్రులు తెలుసా? మీకు తెలుసా? మీకు పైసలు ఖర్చులకు ఎవరు ఇస్తారు? మరి తల్లిదండ్రులు తెచ్చిస్తారా? అన్నం బాగా ఉంటుందా? అన్నీ మంచిది, ఏం కాన్ఫిడెన్స్ లేవు. మీరు కూడా చేతులు కానీ మీరైతే ఆరోగ్యంగా ఉన్నారు, 2 సార్లు 3 సార్లు మొక్కలు గడుపుతారు, దాంతో పాటు చేతులు కూడా గడుపుతారు, అదే ఇబ్బంది లేదు. కానీ మీరు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి. మీరు వర్షాలకు బయట అక్కడిక్కడ తిరిగి కూడా జ్వరాలు వస్తున్నాయి. డాక్టర్ అంటే ఒక్కరే ఉన్నారు, మాట 24 గంటలు కూడా నడవది దవాఖానా. మరి వీడికి వెళ్ళి మన వేరే జాగాలో పోవాలి, మీకు ఇబ్బంది పెట్టాలి, మాకు అటువంటిది ఏముండదు. మరి డాక్టర్ మేడం కూడా చెప్పిన దాన్ని సూచించి మీరు కూడా పాటించాలని కోరుకుంటున్నాం. మరి మీకు తిండి బాగా దొరుకుతాయి, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు పెట్టింది. మరి మీరందరూ బాగా చదివి మీ తల్లిదండ్రుల పేరు కాకుండా మొగడంపల్లి మండలంలో ఈ మొగడంపల్లి హాస్టల్ కూడా పేరు పెట్టాలని మీ అందరికీ కోరుకుంటున్నాం. మరి మీరు మంచిగా చదువుకుంటున్నారా? ఏ క్లాస్ ఉన్నారు? ఏ క్లాస్? ఇంటర్మీడియటా? సరే, ఇంటర్మీడియట్ దాకా ఉంటే అన్ని 5th నుంచి ఇంటర్ దాకా ఎవరైతే చదువుతున్నారో మీ తల్లిదండ్రుల పేరు కూడా పెట్టాలి. మంచిగా చదవండి. మీకు ఏమైనా అవసరాలు పడితే మా ప్రిన్సిపల్ మేడం ఉంటుంది, మా ఆరోగ్యంగా ఏదైనా హెల్త్
కండిషన్ లేకపోతే కూడా పక్కకి డాక్టర్ మేడంలో ఉండడు. నాతో పాటు మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా వచ్చారు. వాళ్ళ పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చినందుకు భోజనం కూడా ఇస్తారు. మీరు కూడా బాధ్యత వహించి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నమస్తే.